అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ ఆ భూమి విలువ పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అంటే 4.5 లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి ఇవాళ పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి, పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు. అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి. 50-60 ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడు నేను చెప్పిన గాలి మాటలు మానుకొని రాష్ట్ర ప్రగతిలో మీరు పాల్పంచుకోకుంటే పాల్పంచుకోకండి, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవద్దని మేము మనవి చేస్తా ఉన్నాం. అదే ఇప్పుడు కన్వర్షన్ కు సంబంధించి మేము ప్రాథమిక అంచనా మేరకు అందరూ కూడా అప్లై చేసుకుంటే, ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే దాదాపు 4 నుంచి 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కలిగించే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఎవరు అప్లై చేసుకోకుంటే ₹1 కూడా రాదు. ఐఏసీ కింద ఏముండదు, ఐఏసీ వారికి అమ్మేసింది, వారి సొంత ల్యాండ్లు ఇవి. సొంత ల్యాండ్కు సంబంధించి మరి 4,740 acres ప్లాటెడ్ ఏరియా, మొత్తం భూమి 9,292 ఎకరాలు. అంటే దాంట్లో రోడ్లు ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ప్లాటెడ్ ఏరియా ఈజ్ అబౌట్ 4,400 acres.